చంద్రన్న ఇటు పవన్ అన్న నడిమిట్ల మోడీ సారు పొద్దున్నే తీరొక్క ఆసనాలు ఇచ్చారు విశాఖ బీచ్ ఒడ్డుకే. ఇటు పబ్లిక్ సముద్రంలో యుద్ధ నౌకల మీద నేవీ జవాన్లు అందరు కలిసి 3 లక్షల మందట. ఇంత మందితోటి ఇంకెవ్వరు చేయలే అని గిన్నిస్ రికార్డ్ అయ్యిందులో. ఎప్పుడు దేశం మీది బాజుకే ప్రోగ్రాం చేస్తుండే సారు. ఈ కిత్తకు ఆంధ్రాకి వచ్చిండు బాబు గారి మాట కాదనలేక. అట్లనే పోస్టల్ స్టాంప్ పబ్లిక్ లెక్కించిండు ప్రధానమంత్రి సారు. అందరు బొత్తలు గరియాలి, ఆసనాలు వేయాలి, పానం అల్క ఉంటదని आवाज इच्छेंडो कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है. ఇక ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడము పార్లమెంట్ తాకిట్ల స్పీకర్ సారు సెంటర్ మంత్రులు అన్ని రాష్ట్రాల సీఎంలు యోగా కార్యంలో భాగమయ్యారు. హర్యానా సీఎం గవర్నర్ దత్తన్న తోటి ఆసనాలు వేపించిండు యోగా గురు రామ్దేవ్ బాబా గారు. डबल इंजन लगा हुआ है साहब जोर से. వికారాబాద్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు గచ్చిబౌలి స్టేడియం లో మంత్రులు స్టూడెంట్స్ తోటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు. కేబీఆర్ పార్క్ లో మంత్రి పొన్నం సారు, కన్నా శాంతివనంలో దివ్యాంగులు, జిల్లాలలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ఆఫీసులలో లీడర్లు ఆసనాలు లేసుడు ప్రాణాయం చేస్తున్న నడిచింది. కలెక్టర్లు, ఎస్పీలు, ఆఫీసర్లు అంతా ఇదే కార్యం పెట్టుకున్నారు పొద్దుగాల. ఈ స్కూళ్ళు కాలేజీలలో జోరుగా చేసిండ్రు. నల్గొండల అమ్మ ఆరోగ్యం పేరు మీద ముద్దుగా బతుకమ్మలు ఎత్తుకొచ్చి చీరకట్టులో యోగా చేసి రక్కలు. ఆడాడ పాటలు పెట్టి అల్కగా స్టెప్పులు వేయించారు. ఇది కూడా ఒక తీరు యోగానేనట మరి. 1 2 3 తిరుపతిలో ఆసనాలు ప్రాణాయం చేసిరు గుడోళ్ళు. ఉత్తరాఖండ్ లో బాబాలు, సాధువులు, జైళ్లలో ఖైదీలు యోగా సాధన చేసిండ్రు. భూమి మీద సముద్రంలో బర్ఫు గడ్డల నడుమ జవాన్ల ఆసనాలేసే కొందరు నీళ్ల జలయోగా చేసిండ్రు. బయట దేశాలలో కూడా సంబురంగా జరిగింది కార్యము. 17 జూన్ 21 నాడు యోగా పండుగ చేయాలనేది అప్పట్లో మోడీ సార్ అవాజిస్తే అదే నడుస్తున్నది. ఇక పెద్ద మనిషి ఏపిండానో ఏడాది కోనాడోనో చేస్తే కాదు, లేవంగానే దినాము 1 గంట సేపు ఇట్లా చేసిరంటే పానం మంచుగుండుడే కాదు, దవాఖాన చుట్టూ తిరుగుడు కూడా చాలా వరకు తప్పుతుంది. పైసా ఖర్చు లేని పని, రోజు ఇట్లనే ఏంటి మరి.